అరుణాచలంలో మోక్ష మార్గం ఎలా ఉంటుందో సేమ్ అట్లనే మన కాళేశ్వరంలో ఒక యమకోణం ఉంటుంది. ఈ యమకోణం నుంచి దాటి గండ ద్వీపానికి దండం పెడితే మనం చేసిన పాపాలన్నీ పోతాయని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ యమకోణం మన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం లోపలికి వెళ్లిన తర్వాత నంది విగ్రహం పక్కనే ఉంటుంది. అండ్ ఈ యమకోణాన్ని చూస్తే రీసెంట్ గానే కట్టినట్టు కనిపిస్తుంది, కానీ ఇది చాలా పురాతన కాలం నుంచే ఉంది. సో ఈ యమకోణం ఎలా దాటాలి అంటే మనం ఉన్న ప్లేస్ నుంచి తూర్పు వైపుకు వెళ్లి మళ్ళీ దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు వెళ్ళాలి. ఇక్కడ మనం ఎలా వెళ్ళాలో మనకి ఆరో మార్క్స్ కూడా పెట్టిరు. ఇలా యమకోణం నుంచి బయటికి వచ్చి ఇక్కడ గండ ద్వీపం దగ్గర ఒక ద్వీపాన్ని వెలిగించి నమస్కరించాలి. నిజంగా అద్భుతం కదా. ఇలాంటి ఒక యమకోణం మన ప్రపంచంలో ఏ ఆలయంలో కూడా లేదు. ఇది ఓన్లీ మన తెలంగాణలోని జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలోనే ఉంది. మరి ఈ సరస్వతి పుష్కరాలకి మీరు కాళేశ్వరానికి వస్తే ఈ యమకోణం నుంచి దాటడం అస్సలు మర్చిపోకండి. అట్లనే ఈ వీడియోని సేవ్ చేసుకుని పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా ఈ సరస్వతి పుష్కరాల గురించి, ఈ కాళేశ్వరం గురించి నేను డీటెయిల్ గా ఫుల్ వీడియో యూట్యూబ్ లో పెట్టాను, చూడండి.